అంతరిక్షంలో భూమి తర్వాత మనుషులు జీవించడానికి అవకాశం ఉన్న ఏకైక గ్రహం ఏదంటే అందరూ చెప్పే పేరు మార్స్. దశాబ్దాలుగా మనుషులు ఇక్కడికి ఎన్నో యంత్రాలను పంపి పరిశోధన చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఏముంది? అక్కడ మనుషులు బ్రతకడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే అక్కడ ఎదురయ్యే సవాళ్ళేంటి? అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా మార్స్‌పై మనుషులు జీవించడం సాధ్యమా? లేదా? అని తెలుసుకోవాలంటే దశాబ్దాల రీసెర్చ్ నుండి మనుషులు మార్స్‌పై ఏం కనిపెట్టారో తెలుసుకోవాలి. మార్స్‌పై ఇప్పటిదాకా ఇండియాతో పాటు 4 దేశాలు, 6 స్పేస్ ఏజెన్సీస్ పరిశోధనలు చేశాయి. దాదాపు 50 మార్స్ మిషన్స్ జరిగాయి. ఈ మిషన్స్ అన్నిట్లో ఎన్నో రోబోట్స్, రోవర్స్ మార్స్‌పై అడుగుపెట్టాయి. మనం పంపిన ఈ రోబోట్స్, రోవర్స్ మార్స్ పైన తిరుగుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను కనిపెట్టాయి. మొదటిగా ట్రేసెస్ ఆఫ్ వాటర్. ఒకప్పుడు మార్స్‌పై భారీ నదులు, సముద్రాలు ఉండేవని సైంటిస్టులు కనిపెట్టారు. అక్కడ ఎండిపోయిన నదీ తీరాలు, నీటి వల్ల ఏర్పడిన రాక్స్ సైంటిస్టులు గుర్తించారు. ఇప్పటికీ మార్స్‌పై ఐస్ రూపంలో నీరు దాగుండొచ్చని సైంటిస్టులు అంచనా వేశారు. ఇక రెండవది అట్మాస్ఫియర్. మార్స్ పైన గాలి చాలా పల్చగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. అంటే మనం అక్కడ నేరుగా శ్వాస తీసుకోవడం అసాధ్యం. మూడవది ఏన్షియంట్ వాల్కెనోస్. భూమి మీద అగ్నిపర్వతాలు ఉన్నట్లు మార్స్‌పై కూడా పురాతన అగ్నిపర్వతాలు చాలా ఉన్నాయి. మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం ఒలింపస్ మోన్స్. ఈ అగ్నిపర్వతం మార్స్ మీదే ఉంది. మౌంట్ ఎవరెస్ట్ కంటే 3 రెట్లు ఉంటుంది ఈ అగ్నిపర్వతం. ఇవి మార్స్‌పై మనుషులు కనిపెట్టిన విషయాలు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. మార్స్‌పై జీవించడం సాధ్యమా? ఇదే ఎంతో కాలంగా సైంటిస్టుల ముందున్న ప్రశ్న. బట్ ఇది తెలుసుకోవాలంటే మార్స్‌పై ఇంతకుముందు లైఫ్ ఏమైనా ఉందా అని కనిపెట్టాలి. మార్స్ మీద మనలాంటి మనుషులు లేకపోయినా అతి చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. మార్స్ మట్టిలో కొన్ని కార్బన్ మాలిక్యూల్స్, ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని ఒక రోవర్ కనిపెట్టింది. ఎన్నోసార్లు నాసా మార్స్ పై లైఫ్ కనిపెట్టామని చెప్పినా ఆ తర్వాత అది తప్పు అని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం గురించే నాసా ఎన్నో మార్స్ మిషన్స్ చేసింది. వాటిల్లో ఒకటి 2020లో జరిగిన మార్స్ 2020 మిషన్. ఈ మిషన్ లో భాగంగా 2021 జూలై 18న నాసా యొక్క పర్సివరెన్స్ అనే రోవర్ మార్స్ పై ల్యాండ్ అయింది. ఈ పర్సివరెన్స్ రోవర్ ని నాసా స్పెషల్ గా మార్స్ పై లైఫ్ యొక్క ఆనవాళ్లను, మైక్రోబియల్ లైఫ్ ఆనవాళ్లను కనిపెట్టడానికి, రకరకాల శాంపిల్స్ సేకరించడానికి, శాంపిల్స్ పై టెస్ట్ చేయడానికి తయారు చేసింది. ఈ రోవర్ ల్యాండ్ అయిన లొకేషన్ జెజైరో క్రేటర్. ఈ ప్రదేశం చూడటానికి ఇక్కడ ఎప్పుడో ఒకప్పుడు లైఫ్ అనేది ఉండొచ్చు అనే విధంగా ఉంటుంది. ఈ ప్రదేశం ఒకప్పుడు ఒక పెద్ద లేక్ లేదా రివర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ రివర్ ఫ్లో అయినట్లు కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. వాటర్ తో పాటు లైఫ్ కి సపోర్ట్ చేసే మెటీరియల్స్ ఈ ప్రదేశంలో ప్రవహించి ఉండొచ్చు. బట్ ఈ రోజు మార్స్ అలా ఉండదు. ఈ రోజు మార్స్ ఒక డ్రై ప్లానెట్. సో ఇప్పుడు మార్స్ పై లైఫ్ అనేది ఉండే అవకాశమే లేదు. సో ఈ పర్సివరెన్స్ రోవర్ మార్స్ పై ఒకప్పుడు లైఫ్ కి సంబంధించిన ఫాజిల్స్ కోసం వెతుకుతుంది. అలా ఈ ప్రదేశంలో వెతుకుతూ ఉండగా ఒక భారీ రాక్ సైంటిస్ట్ కి కనిపించింది. ఈ రాక్ దగ్గరికి రోవర్ ని తీసుకెళ్లి చూస్తే సైంటిస్ట్ కి మైండ్ బ్లోక్ అయ్యే దృశ్యం కనిపించింది. ఈ రాక్ పై సైంటిస్ట్ కి చిన్న చిన్న స్పాట్స్, సర్కిల్స్ కనిపించాయి. ఇలాంటి రాక్స్ ఇంతకుముందు మార్స్ రీసెర్చ్ లో ఎక్కడా కనిపించలేదు. ఈ చిన్న స్పాట్స్ కి లెపర్డ్ స్పాట్స్, అలాగే పాపీ సీడ్స్ అనే పేరు పెట్టారు. ఈ స్పాట్స్ నాసాలో ఉన్న జియాలజిస్ట్ కి కొత్త హోప్ తీసుకొచ్చాయి. భూమి మీద ఇలాంటి మార్కింగ్స్ కనబడితే అది ఖచ్చితంగా మైక్రోబియల్ లైఫ్ కి సంబంధించే ఉంటుంది. మైక్రోబియల్ లైఫ్ యొక్క ఫాజిల్స్ ఈ రకంగా ఉంటాయి. ఉదాహరణకు ఫంగస్ పట్టిన బ్రెడ్ కూడా చూడటానికి ఇలానే ఉంటుంది. సో ఈ రివర్ బెడ్ ఒకప్పుడు మైక్రోబియల్ లైఫ్తో నిండి ఉండొచ్చు అనే హోప్ పుట్టింది. దీంతో ప్రతి ఒక్కరు వెంటనే అది మైక్రోబియల్ లైఫ్ యొక్క ఫాజిల్ అయినా కాదా అని రీసెర్చ్ మొదలుపెట్టారు. సో పర్సివరెన్స్ రోవర్ ఈ రాక్ లోకి డ్రిల్ చేసి కొంత శాంపుల్ సేకరించింది. ఈ శాంపుల్ ని ఒకరోజు భూమికి తిరిగి తీసుకొస్తారు. ఈ శాంపుల్ కి కూడా నాసా ఒక పేరు పెట్టింది. అదే సాఫైర్ క్యానియన్. కొంత శాంపుల్ ని పర్సివరెన్స్ రోవర్ కూడా అనాలిసిస్ కోసం వాడుతుంది. ఈ అనాలిసిస్ లోనే అసలు స్టోరీ అంతా ఉంటుంది. ఈ అనాలిసిస్ తర్వాత మార్స్ పై లైఫ్ ఒకప్పుడు ఉంది అని దాదాపు కన్ఫర్మ్ చేశారు సైంటిస్ట్. ఒకవేళ అదే నిజమైతే యూనివర్స్ ని మనం చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఒకవేళ మార్స్ పై లైఫ్ ఉండుంటే యూనివర్స్ మొత్తంలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ రాక్ లో నిజంగానే మైక్రోబియల్ లైఫ్ ఫాజిల్స్ ఉన్నాయా అని నాసా కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఇంత పెద్ద విషయాన్ని ప్రూవ్ చేయాలంటే అంతే రీతిలో ఆధారాలు ఉండాలి. గతంలో ఇలానే చాలాసార్లు నాసా తొందరపడి పరువు పోగొట్టుకుంది. 1976లో నాసా వైకింగ్ మిషన్లో మార్స్ సాయిల్ కలెక్ట్ చేసి లైఫ్ కనిపెట్టడానికి ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో సాయిల్లో కొన్ని న్యూట్రియంట్స్ కలిపారు. ఎందుకంటే అలా చేస్తే సాయిల్లో ఒకవేళ మైక్రోబ్స్ ఉంటే అవి న్యూట్రియంట్స్ని తింటాయి. ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత సాయిల్ నుండి గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి. దీంతో ఇవి మైక్రోబ్సే రిలీజ్ చేశాయని నాసా అనుకొని లైఫ్ కనిపెట్టామనుకుంది. బట్ నిజానికి సాయిల్లో ఉండే యాక్టివ్ కెమికల్స్ వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి ఈ రకంగా గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి.
ఇయర్ 2000 నుండి నాసా చాలా రోవర్స్‌ని మార్స్ మీద ల్యాండ్ చేసింది. ఈ రోవర్స్‌కి జస్ట్ ఫోటోస్ తీయడానికి కెమెరాసే కాదు, సాయిల్, రాక్స్‌లో లైఫ్ ఫాసిల్స్ కనిపెట్టడానికి, అనాలిసిస్ చేయడానికి కొన్ని ఎక్విప్‌మెంట్స్ కూడా ఉన్నాయి. కెమెరాస్ ద్వారా, లేజర్స్ ద్వారా కెమికల్స్‌ని, మినరల్స్‌ని, ఆర్గానిక్ మాలిక్యూల్స్‌ని, మెటల్స్‌ని డిటెక్ట్ చేసే టెక్నాలజీస్ కూడా వీటి దగ్గర ఉన్నాయి. ఈ టూల్స్‌తోనే ఈ పర్సెవరెన్స్ రోవర్ ఈ రాక్ శాంపిల్స్‌పై రీసెర్చ్ చేసింది. ఈ రీసెర్చ్‌లో వచ్చిన రిజల్ట్స్ దెబ్బకి సైంటిస్ట్‌కే మైండ్ బ్లాక్ అయింది. సైంటిస్ట్ ఏదైతే అనుకున్నారో అదే రిజల్ట్‌లో బయటపడింది. రోవర్ ఈ రాక్ శాంపిల్స్‌లో ఆర్గానిక్ మాలిక్యూల్స్ అలాగే కార్బన్ బేస్డ్ కాంపౌండ్స్ ఉన్నట్లు కనిపెట్టింది. జస్ట్ ఇవే కాదు, ఈ స్పాట్స్ అన్నీ ఐరన్, ఫాస్ఫేట్, సల్ఫర్‌తో ఫిల్ అయ్యి ఉన్నట్లు కూడా రోవర్ కనిపెట్టింది. బట్ వీటితో పాటు మరో 2 ఎలిమెంట్స్‌ని రోవర్ కనిపెట్టింది. ఆ 2 ఎలిమెంట్సే సైంటిస్ట్‌లకి మైండ్ బ్లాక్ అవ్వడానికి మెయిన్ కారణం. ఈ 2 మినరల్సే వివియనైట్ అలాగే గ్రేగైట్. భూమి మీద ఈ 2 మినరల్స్ ఎక్కువ శాతం ప్లాంట్స్, యానిమల్స్ యొక్క ఫాసిల్స్ దగ్గరే దొరుకుతాయి. సో ఇదొక భారీ ప్రోగ్రెస్. అయినప్పటికీ నాసా మరిన్ని అనాలిసిస్ చేసిన తర్వాతే ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఈ అనాలిసిస్‌లో నాసా ఇది లైఫ్‌కి చెందినదే అనే ఎక్స్‌ప్లనేషన్‌ని కనిపెట్టలేదు, కానీ ఇది లైఫ్‌కి సంబంధించింది కాదు అనటానికి ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ లేదని కనిపెట్టింది. ఈ రాక్‌కి ఉన్న ఎక్స్‌ప్లనేషన్స్‌లో ఒకటి హీట్. ఎక్స్‌ట్రీమ్ హీట్ వల్ల ఈ రాక్ ఇలా అయ్యుండొచ్చు. బట్ ఈ వివియనైట్ అనే మెటీరియల్ లో టెంపరేచర్స్‌లో మాత్రమే ఫార్మ్ అవుతుంది. సో ఈ ఎక్స్‌ప్లనేషన్ రాంగ్. ఇంకొక ఎక్స్‌ప్లనేషన్ యాసిడిక్ రియాక్షన్. రివర్ బెడ్స్‌లో యాసిడ్స్ రాక్స్ మీదుగా ఎక్కువసేపు ప్రవహించినప్పుడు ఈ మెటీరియల్స్ ఏర్పడే అవకాశం ఉంది. బట్ అదే రాక్ పక్కనే ఆలివిన్ అనే మరొక మెటీరియల్‌ని కూడా కనిపెట్టారు. యాసిడ్ ఫ్లో అయితే ఈ మెటీరియల్ డెస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఎక్స్‌ప్లనేషన్ కూడా రాంగ్. ఇలాంటి ఎన్నో ఎక్స్‌ప్లనేషన్స్ ఉన్నా అన్నీ రాంగే. సో ఇది లైఫ్‌కి సంబంధించిన ఆనవాళ్ళు కాదు అనడానికి ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ లేదు. సో ఎక్కువ శాతం ఈ స్పాట్ ఏన్షియంట్ మైక్రోబియల్ లైఫ్ యొక్క ఫాసిల్సే అయ్యే అవకాశం ఉంది. సో సైంటిస్టులు అనుకున్నట్లే ఈ జెజైరో క్రాటర్‌లో లైఫ్ ఒకప్పుడు ఉండే ఉండొచ్చు. బట్ అయినప్పటికీ నాసా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు ఇంత పెద్ద విషయాన్ని ప్రూవ్ చేయాలంటే అంతే రీతిలో ఆధారాలు ఉండాలి. సో లైఫ్ డిటెక్షన్ కోసం నాసా ఒక పద్ధతిని వాడుతుంది. అదే కాన్ఫిడెన్స్ ఆఫ్ లైఫ్ డిటెక్షన్ స్కేల్. ఇది ఒక చెక్ లిస్ట్ లాంటిది. ఇందులో అన్ని పాయింట్స్ మార్క్ అయితేనే అది లైఫ్ అని కన్ఫర్మ్ చేస్తారు. ఈ స్కేల్‌లో చాలా లెవెల్స్ ఉంటాయి. ఉదాహరణకు ఫస్ట్ లెవెల్‌లో శాంపిల్స్ నుండి లైఫ్ నుండి రిలీజ్ అయ్యే చిన్న చిన్న సిగ్నల్స్‌ని డిటెక్ట్ చేయటం, అలాగే లాస్ట్ లెవెల్‌లో శాంపుల్‌ని మల్టిపుల్ అబ్జర్వేషన్స్‌లో టెస్ట్ చేయటం, ఇలాంటివి చేస్తారు. సో ఈ పాయింట్స్ అన్నీ మార్క్ అవ్వాలి. అప్పుడే ఇది లైఫ్ యొక్క ఎవిడెన్స్ అని నాసాకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ డిటెక్షన్ అనేది ఈ స్కేల్‌లో మధ్యలో ఏదో ఒక లెవెల్‌లో ఉంది. ఏ లెవెల్‌లో ఉందో ప్రస్తుతం నాసా రివీల్ చేయలేదు. బట్ స్కేల్‌లో చివరి లెవెల్స్ టెస్ట్ చేయాలంటే ఈ శాంపిల్స్‌ని భూమికి తిరిగి తీసుకురావాలి. రోవర్స్‌లో, స్పేస్ క్రాఫ్ట్స్‌లో ఎంత టెక్నాలజీతో లోడ్ చేసి వాటిని మార్స్ పైకి పంపించినా ఎర్త్‌తో పోలిస్తే ఈ టెక్నాలజీ చాలా తక్కువే. మార్స్ రోవర్స్ వాటి దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్, టూల్స్‌తో చేయగలిగినవే చేస్తాయి. అంతకు మించి పర్ఫార్మ్ చేయలేవు. సో వాటిని భూమికి తీసుకొచ్చి వాటిని ఎర్త్‌లోని అడ్వాన్స్‌డ్ ల్యాబ్స్‌లో టెస్ట్ చేస్తేనే అసలు నిజంగా ఇది లైఫేనా కాదనే విషయం కనిపెట్టగలరు. సో మార్స్‌పై ఏన్షియంట్ లైఫ్ దొరికిందా అనే ప్రశ్నకి సమాధానం మార్స్ శాంపుల్ రిటర్న్. పర్సెవరెన్స్ రోవర్ మార్స్‌పై ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. వీటిని ఫ్యూచర్‌లో భూమికి రిటర్న్ చేయడానికి సీల్ చేసి, ప్రిజర్వ్ చేసి ఉంచుతుంది ఈ రోవర్. సో ఫ్యూచర్‌లో ఈ సీల్ చేసి ఉన్న శాంపిల్స్ సైంటిస్ట్ చేతుల్లోకి రావాలి. బట్ అదంత ఈజీ విషయం కాదు. ఈ చిన్న శాంపిల్స్‌ని తిరిగి తీసుకురావడానికి మళ్ళీ 3 మార్స్ మిషన్స్ చేయాలి. ఒక మిషన్‌లో మార్స్ దాకా వెళ్ళాలి. సెకండ్ మిషన్‌లో మార్స్ సర్ఫేస్ నుండి తిరిగి శాంపిల్స్‌ని మార్స్ ఆర్బిట్‌లోకి తీసుకురావాలి. ఆ తర్వాత వాటిని ఎర్త్‌కి తీసుకురావాలి. ఇది చెప్పినంత ఈజీ కాదు. అంతేకాదు దీనికి చాలా ఖర్చవుతుంది. ఒకవేళ భూమి మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఈ శాంపిల్స్‌లో లైఫ్ ఎవిడెన్స్ లేదని తేలితే పెట్టిన ఖర్చంతా వేస్ట్ అవుతుంది. దీంతో పాటు సిగ్నల్ ఎర్త్ నుండి మార్స్‌కి చేరుకోవడానికి 4 మినిట్స్ టైం పడుతుంది. సో ఇది కూడా ఈ రిటర్న్ మిషన్‌లో ఒక అతిపెద్ద ప్రాబ్లమ్. దీని గురించి ఎన్నో డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ ఎక్కువ మంది సైన్స్ ఎక్స్పర్ట్స్ ఫ్యూచర్‌లో చేయబోయే స్పేస్ మిషన్స్‌లో ఈ మార్స్ శాంపుల్ రిటర్న్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. చాలా సంవత్సరాలుగా ఈ మార్స్ శాంపుల్ రిటర్న్ ప్రాజెక్ట్ హోల్డ్‌లో ఉంది. బడ్జెట్ కట్స్, ఆర్టెమిస్ ప్రోగ్రామ్ వీటన్నిటి వల్ల నాసా కూడా ఈ ప్రాజెక్ట్‌ని హోల్డ్‌లో పెట్టింది. బట్ వీటన్నిటితో పాటు ఈ శాంపుల్ రిటర్న్ ప్రాజెక్ట్‌ని కూడా రెజ్యూమ్ చేయాలని అనుకుంటుంది. సో ఒకవేళ నాసాకి అప్రూవల్ వస్తే 2030 ఆ తర్వాతి సంవత్సరాలలో ఈ శాంపిల్స్‌ని తిరిగి భూమికి తీసుకురావచ్చు. సో మనుషులకు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, అలాగే ఈ రాక్ మిస్టరీ వీడాలంటే ఈ శాంపిల్స్‌ని తిరిగి భూమి మీదకి తీసుకురావాలి. తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ అది లైఫ్ యొక్క ఎవిడెన్స్ అని కనిపెడితే మనకు విశ్వం గురించి ఉన్న ఒపీనియన్ అంతా మారిపోతుంది. ఇక మనుషుల విషయానికొద్దాం. మనుషులు మార్స్‌పై జీవించాలంటే అక్కడ కొన్ని భయంకరమైన సవాళ్లను ఎదుర్కోవాలి. మొదటిగా రేడియేషన్. మన ఎర్త్‌కి ఒక రక్షణ కవచం ఉంటుంది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బట్ భూమికి ఉన్నట్లు మార్స్‌కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. సింపుల్‌గా చెప్పాలంటే మన వైపు వస్తున్న సోలార్ రేడియేషన్‌ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరే వైపుకు పంపిస్తుంది. సో దీనివల్ల సూర్యుడి నుండి వచ్చే డేంజరస్ యూవీ రేస్ నేరుగా మన మీద పడవు. బట్ ఎర్త్‌కి ఉన్నట్లు మార్స్‌కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. దీనివల్ల సన్ నుండి వచ్చే డేంజరస్ రేస్ అన్నీ నేరుగా పడతాయి. ఇవి మనుషులకు చాలా హానికరం.
రెండవది గ్రావిటీ. మార్స్‌పై భూమి కంటే గ్రావిటీ తక్కువ ఉంటుంది. దీనివల్ల మనుషుల బోన్స్, మజిల్స్ వీక్ అయిపోతాయి. మూడవది ఎక్స్‌ట్రీమ్ కోల్డ్. మార్స్‌పై యావరేజ్ టెంపరేచర్ -60 ఉంటుంది. అంటే గడ్డకట్టే చలనమాట. సో, హీట్‌తో పాటు, రేడియేషన్‌తో పాటు కోల్డ్ కూడా బోనస్ అనమాట. నాలుగవది డస్ట్ స్టార్మ్స్. మార్స్‌పై కూడా డస్ట్ స్టార్మ్స్ వస్తాయి. నిజానికి ఈ గ్రహం అంతా ఎడారిలాగా డస్టే ఉంటుంది. సో, కొన్ని సార్లయితే మార్స్ మొత్తం కొన్ని నెలల పాటు భారీ డస్ట్ స్టార్మ్స్‌తో ఇరుక్కుంటుంది. అప్పుడు సన్‌లైట్ కూడా అందదు. ఇవన్నీ మనుషులకు మార్స్ మీద ఉన్న ఛాలెంజెస్. ఈ సమస్యలన్నిటికీ సైంటిస్ట్ కొన్ని అద్భుతమైన మార్గాలను వెతుకుతున్నారు. మొదటిగా ఆక్సిజన్. అక్కడి గాలి నుండి ఆక్సిజన్ తయారు చేసే యంత్రాలను ఇప్పటికే టెస్ట్ చేశారు. వీటినే ఆక్సిజన్ జనరేటర్స్ అంటారు. అంటే జనరేటర్స్ ద్వారా కరెంట్ తయారు చేసుకున్నట్లు మనమే అక్కడ ఆక్సిజన్‌ని తయారు చేసుకోవచ్చు. రెండవది అండర్ గ్రౌండ్ హ్యాబిటాట్స్. రేడియేషన్ నుండి తప్పించుకోవడానికి మనుషులు సర్ఫేస్ పైన కాకుండా అండర్ గ్రౌండ్‌లో పెద్ద గుహల్లో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇది రేడియేషన్ నుండి అలాగే డస్ట్ స్టార్మ్స్ నుండి కాపాడుతుంది. మూడవది స్పెషల్ సూట్స్. బయటకు వచ్చినప్పుడు ధరించడానికి అత్యంత శక్తివంతమైన స్పేస్ సూట్స్‌ని సైంటిస్టులు తయారు చేస్తున్నారు. ఇవి హీట్ నుండి అలాగే కోల్డ్ నుండి కూడా మనల్ని కాపాడతాయి. నాలుగవది గ్లాస్ హౌసెస్. మార్స్ పైనే అక్కడి మట్టిలోనే మొక్కలు పెంచడానికి ప్రత్యేకమైన గ్లాస్ హౌస్‌లను డిజైన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కొంతమంది సైంటిస్టులు ఇంకొక అడుగు ముందుకేసి టెర్రాఫార్మింగ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే మార్స్ అట్మాస్ఫియర్‌ని మార్చేసి దాన్ని ఇంకొక భూమిలాగా తయారు చేయడం. అక్కడ చెట్లు పెంచి వర్షాలు పడేలా చేసి మనం హాయిగా బ్రతికేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ టెర్రాఫార్మింగ్ అనేది ఒక ఫిక్షనల్ కాన్సెప్ట్ మాత్రమే. ఇది సక్సెస్ అవుతుందో లేదో ఇంకా తెలీదు. ఈ కాన్సెప్ట్‌లో అట్మాస్ఫియర్‌లోని గ్యాసెస్‌ని, కాంపోజిషన్స్‌ని మారుస్తారు. దీనివల్ల ఓజోన్ లేయర్ లాంటి స్ట్రాంగ్ షీల్డ్స్ ఏర్పడతాయి. సో, ఈ కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉన్నా రియాలిటీలో పనిచేస్తుందా లేదా అనేదే డౌట్. ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే కష్టమే. సో, ఫ్యూచర్‌లో మరింత టెక్నాలజీ అప్‌డేట్ అయ్యాక ఇది జరిగే అవకాశం ఉండొచ్చు. సో, అలా చూస్తే మార్స్‌పై మనుషులు నివసించడానికి కొన్ని వందల ఏళ్లు పట్టొచ్చు, కానీ ప్రయాణం మాత్రం ఆల్రెడీ మొదలైంది. సో, మార్స్ అనేది ఒక ఎర్రటి ఎడారి మాత్రమే కాదు. ఇది మన భవిష్యత్తు నివాసం అయ్యే అవకాశం కూడా ఉంది. అక్కడ నీరు ఉండొచ్చు, ఖనిజాలున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది కేవలం అక్కడికి చేరుకొని ఆ ఇబ్బందులను అధిగమించడానికి కావాల్సిన టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ మాత్రమే. మార్స్‌పై మనుషులు వెళ్ళగలరా? ఒకవేళ వెళ్తే ఎప్పటికి చేరుకుంటారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.